క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. జిల్లాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏంటి, ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు ఏందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. శనార్థి తెలంగాణ జిల్లా ఎడిషన్లకు సంబంధించి చూస్తే మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, అడవిలో ఉపాధి ఊతం ప్రతి డివిజన్ 8.62 కోట్ల రూపాయల నిధులు మంజూరు, 4,000 మంది కూలీలకు ఉపాధి అవకాశాలు. అటవీ ఉత్పత్తులపై ఆధారపడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు అధికారులు. మందవారిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి, మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేసిన జేఏసీ నాయకులు అని చెప్పేసి ఒక వార్త. అధికారులు స్పందించకుంటే ఆందోళన ఉధృతం. కన్వేయన్స్ డ్రైవర్ల పెండింగ్ వేతనాల కోసం 2వ రోజు నిరసన ఎక్కడ మందమరిలో. ఇక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, అవి కార్మిక వర్గానికి కీడు చేసేవి. ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మానందం. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి, పెండింగ్ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించాలి, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశం. ఇక అసైన్డ్ పట్టా రైతులను ఇబ్బందులు పెట్టొద్దు, సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ రావు సూచన అని చెప్పేసి ఒక వార్త. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, డ్యూటీకి రాకున్న లక్షలాది రూపాయలు జీతం అంట. ఇక బీఆర్ఎస్ ప్రముఖ నేత కూతురిగా ప్రభుత్వ డాక్టర్ ఆసుపత్రికి రాకుండా నెల నెల ₹1,00,000 జీతం. డ్యూటీకి రాని డాక్టర్పై అనేక ఫిర్యాదులు. గత విచారణ రిపోర్టు తొక్కిపెట్టిన జిల్లా అధికారి అంట. అప్పటి గులాబీ బాసులకు వంతపాడిన నేటి డిఎంహెచ్ఓ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈయన రాడంట, మరి రాకున్నా కానీ ఆమె రాదంట, రాకున్నా కానీ జీతాలు తీసుకుంటుందంట, లక్షలే. ఇక నేడు ఏర్గట్లలో ఇసుక వేలంపాట అని చెప్పేసి ఒక వార్త. బాల్కొండకు సంబంధించి నాటుసారాతో పట్టుబడ్డ మహిళ బైండోవర్ చేసిండ్రు. ఇక విద్యాలయాలపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పు అని చెప్పేసి ఏసీపీ బస్వారెడ్డి చెప్తా ఉన్నారు. అన్ని రంగాల్లో అణచివేతకు గురైంది ముదిరాజ్ జాతి, తక్షణమే బీసీఏలో చేర్చాలి, ఉమ్మడి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కరాటే రమేష్. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే, దేవుడి సాక్షిగా కౌశిక్ రెడ్డి అబద్ధాలు, ఆరోపణలు కాదు సాక్ష్యాలు. ఏవి కౌశిక్ రెడ్డి? మేము ఆధారాలతో మాట నిలబెట్టుకుంటే కౌశిక్ రెడ్డి పారిపోయిండు. ఓవర్లోడ్ పేరుతో ఓవర్ యాక్షన్ తప్ప ఏం లేదు. నిన్ను ఎమ్మెల్యేగా గుర్తించాం, కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఒక జోకర్ అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి 6 నెలలైనా ఒక్క మంచి పని చేశారా? హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు ఫైర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక గంజాయి మత్తులో యువత సోయి కోల్పోయి దాడులకు దిగుతున్న వైనం. మత్తుకు బానిసలుగా మారుతున్న మైనర్లు అరికట్టాలని కోరుతున్న వెల్గటూరు ప్రజలు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి, ప్రాజెక్టుల ఆధునీకరణ అభివృద్ధి పనులకు సహకరించండి, మంత్రులకు ధర్మపురి ఎమ్మెల్యే విప్ అడ్లూరి లక్ష్మణ్ వినతి అని చెప్పేసి ఒక వార్త. జీతం కాదు, జీవితం కోసం ఉద్యోగం ముఖ్యం, చిన్న ఉద్యోగం వచ్చినా వదులుకోవద్దు, జాబ్ మేళాకు హాజరైన వారు ఆఫర్ లెటర్లతో ఇంటికెళ్ళాలి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. నా కూతురుకు చెప్పే పాఠాలే స్మార్ట్ క్లాస్ రూమ్లో చెప్తారు, మా వంతుగా చేయూతను అందించేందుకు జిల్లాలో 20 ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేసుకున్నాం, అత్యున్నత విద్యను అందిస్తాం, కలెక్టర్ పమేలా సత్పతి చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నాం. టీచ్ ఫర్ చేంజ్ మేనేజింగ్ ట్రస్టీ సినీ నటి మంచు లక్ష్మి వెల్లడి. స్మార్ట్ క్లాస్ రూమ్లను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మంచు లక్ష్మి. ఇక స్మార్ట్ క్లాస్ రూమ్ను విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. పెండింగ్ లేబర్ ఇన్సూరెన్స్ కార్డులను విడుదల చేయాలి, బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి. టీఎల్యు రాష్ట్ర అధ్యక్షుడు శివరాజ్ అంట. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే, ధరణిలోని దరఖాస్తుల పరిష్కారానికి కృషి, ధరణి సమస్యలను పకడ్బందీగా పరిష్కరించాలి. రేగోడ్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిండ్రు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. విషపూరితంగా మారుతున్న మేళ్ల చెరువు అని చెప్పేసి ఒక వార్త. పటాన్ చెరువుకు సంబంధించి ఆరోగ్య శాఖ మంత్రి సొంత మండలంలో నకిలీ తినుబండారాలంట. హోటల్స్లో బొద్దింకలు, కిరాణా షాపులలో గడువు ముగిసిన తినుబండారాలు, జాడలేని తనిఖీ అధికారులు అని చెప్పేసి ఒక వార్త. ఇక అమ్మ కలెక్టర్ గారు, ఒక్కసారి ఈ పరిశ్రమ వైపు చూడు, పరిశ్రమల్లో తల్లిదండ్రులు బయట వారి పిల్లలు. పరిశ్రమల్లో తల్లిదండ్రులు, బయట వారి పిల్లలు. నీరు గారుతున్న విద్యా హక్కు చట్టం మొక్కుబడిగానే బడిబాట కార్యక్రమం అంట. పిల్లల్ని చేర్చుకుంటలేదని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇక పెట్రోల్ ట్యాంక్ని ఢీకొట్టిన డీసీఎం వాహనం, 2 మృతి అంట.
జిల్లా విద్యాశాఖ ఆదేశాలు పట్టించుకొని కృష్ణవేణి పాఠశాల దర్జాగా నోటుబుక్కుల అమ్మకాలు జరుగుతున్నాయంట సంగారెడ్డిలో. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్త చూసుకుంటే ప్రగతికి ప్రహరీ ఏది? ప్రగతి పాఠశాలకు లేని ప్రహరీ గోడ, బస్టాండ్ సమీపంలోనే పాఠశాల, షెల్టర్లలో విద్యార్థులకు బోధన. ఇక విద్యార్థులకు ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు? పట్టించుకుని విద్యాశాఖ అధికారులు, మండిపడుతున్న విద్యార్థి సంఘాలని చెప్పేసి ఒక వార్త. మానవత్వం చాటుకున్న చేవెళ్లే పోలీసులు, మస్తిమిస్తం లేని మహిళను చూసి చలించిపోయాం, పోలీసుగా కాకుండా సాటి మనిషిగా నా వంతు సాయం చేశా పెట్రోలింగ్ మొబైల్ కానిస్టేబుల్ మంజులా సిబ్బంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. ఓంకార్ కాలనీ అభివృద్ధి పనులకు 2 కోట్ల రూపాయలు, సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజ్ పనులకు త్వరలో మోక్షం. మేయర్, డిప్యూటీ మేయర్ కు ఓంప్రకాష్ ఓంనగర్ కాలనీ అధ్యక్షుడు మన్నె నవీన్ కృతజ్ఞతలు చెప్పిందట. బలహీనంగా ఉన్న పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలి, జిల్లాలోని 1107 అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయాలి, బాల సదనం, శిశు సదనాలను త్వరలో సందర్శిస్తాం, అధికారులకు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ దిశానిర్దేశం. గుడుంబా విక్రయాలకు విక్రయదారుడు అరెస్ట్, గుడుంబ రహిత రాష్ట్రంగా ప్రభుత్వం కృషి, అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలని చెప్పేసి ఒక వార్త. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్త చూసుకుంటే తాగుబోతుల అడ్డాగా అంబీర్ చెరువు అంట. చెరువు కట్టపై దర్శనమిస్తున్న మందు సీసాలు, సందర్శకులకు గుచ్చుకుంటున్న గాజు పెంకులు. ప్రగతి గారి చెరువుపై బహిరంగంగా మద్యం సేవిస్తున్న అల్లరి మూకలు, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. ఇక జిహెచ్ఎంసీలో నాలా పూడిక తీత పనులు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు, పనులను పరిశీలించిన కార్పొరేటర్ శ్రవణ్. ఇక 111 జీవో వీరికి వర్తించదా? డబుల్ సెల్లార్తో అక్రమ నిర్మాణం చేపడుతున్న పట్టించుకోరా? ఔటర్ రింగ్ రోడ్డు పక్కన డబుల్ సెల్లార్ నిర్మాణం, అక్రమ నిర్మాణం జరుగుతున్నా కళ్ళప్పగించి చూస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు అని చెప్పేసి ఒక వార్త. ఇక్కడ శంషాబాద్ దగ్గర నడుస్తున్నాయంట. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం కన్నుల పండుగ నిర్వహిస్తాం, టీపీసీసీ సనత్ నగర్ ఇన్ఛార్జ్ కోట నీలిమ. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం, త్వరలో అంతర్గత డ్రైనేజీ పనులు ప్రారంభించి పూర్తి చేస్తాం, మైలార్దేవ్పల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే ప్రైవేట్ దోపిడీకి ప్రజాప్రభుత్వం కళ్లెం, విద్యా దోపిడీపై ఉక్కుపాదం, విద్యార్థి సంఘాల ఆందోళనపై స్పందిస్తున్న ప్రభుత్వం, పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న స్కూల్స్ సీజ్. ఇక వైద్య వ్యవస్థపైనే ప్రత్యేక దృష్టి, ప్రైవేట్ విద్యా దోపిడీపై చర్యలకు రంగం సిద్ధమని చెప్పేసి ఒక వార్త. గట్టు మండలంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి, ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లనకు వినతి పత్రం అందజేసిందంట. ఇక వర్షాకాలం సీజన్లో రైతు భరోసా, ఎమ్మెల్యే జిఎంఆర్ రైతుల అభిప్రాయం తెలుసుకుంటున్న మంత్రులు. ఇక స్టేట్ 4వ ర్యాంక్ సాధించిన కల్వకుర్తి విద్యార్థిని అని చెప్పేసి ఒక వార్త. ఏది ఇంటర్లోనంట. పాలమూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నిక ఏకగ్రీవం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ట్రాక్టర్ బోల్తా త్రుటిలో తప్పిన ప్రమాదం, రోడ్డు సక్రమంగా లేకనే ప్రమాదాలు జరుగుతున్నాయంటే. గతంలో 8 మంది మృతి, మంత్రికి విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే నగదును రెట్టింపు చేస్తామని మోసం చేసిన బీహారీ గ్యాంగ్, 24 గంటల్లో కేసు ఛేదించిన నల్గొండ జిల్లా పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు. వివరాలను మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. బొడ్రాయికి నీళ్లతో పూజలు చేసిన మహిళలు, వానలు కురవాలి, పంటలు పండాలని చెప్పేసి మొక్కులు మొక్కున్నారంట. బడిలో గడపాల్సిన బాల్యం, పనిలో మగ్గుతున్న వైనం, పుస్తకాలు మోయాల్సిన చేతులతో బస్టాండ్లో బిస్కెట్ అమ్ముతుండు. బాల కార్మిక వ్యవస్థ లేకుండా చేయాలని చూస్తున్న ప్రభుత్వాలు ఆచరణలో చూపని అధికారులు విచారణ అడగ్గా నిరాకరించిన లేబర్ అధికారంట. 2వ రోజుకు చేరిన జుడాల సమ్మె, గత ప్రభుత్వంలో వివక్షకు గురయ్యాం, ఈ ప్రభుత్వం మా సమస్యలపై చొరవ చూపాలి, మా న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. కోళ్ల కలేబరాలు పంట పొలాల్లో పడేస్తుండ్రు, చచ్చిన కోళ్లను తిన్న కుక్కలు మనుషులపై దాడులు చేస్తున్నాయి, కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడండి, కోళ్ల ఫామ్ యజమానులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి దేవరకొండలో అడుగుతా ఉన్నారు. ఇక ప్రమాదాలకు సంకేతంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అంట, ఓపెన్గా పెట్టి వదిలేయడంతో పొంచి ఉన్న ప్రమాదం. మర్రిగూడ మండలంలో పలు చోట్ల ఇదే పరిస్థితి అంట. రక్షణ కవచం ఏర్పాటు చేయాలని కోరుతున్న స్థానికులు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే ఎంఆర్ఓ లేకున్నా రిజిస్ట్రేషన్, కంప్యూటర్ ఆపరేటర్ చేత ధరణి రిజిస్ట్రేషన్లు అంట. ఎంఆర్ఓ కోర్టు పనుల మీద, కంప్యూటర్ రిజిస్ట్రేషన్ పనుల మీద కంప్యూటర్ అంట. ఇక 2 డివైజ్లతో ధరణి రిజిస్ట్రేషన్ లాగిన్ ఎలా సాధ్యమని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు, వ్యక్తిగత భద్రతా సిబ్బందికి ప్రత్యేక సూచన. వరంగల్ కమిషనరేట్ అదనపు డీసీపీ సురేష్ కుమార్. ముద్ద చర్మ వ్యాధి టీకాలను వేయించండి, పశు వైద్యాధికారి డాక్టర్ ధర్మనాయక్. వరి నాట్లు వేసిన జిల్లా కలెక్టర్ అని చెప్పేసి ఒక వార్త. మాదిగల వర్గీకరణ పోరాటం అంతిమ దశకు చేరుకుంది, ఆత్మగౌరవ కవాత్తో
ప్రపంచమే వరంగల్ వైపు చూడాలి. జూలై 7న జరుగు మాదిగల ఆత్మగౌరవ కవాతును జయప్రదం చేయండి. ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు గుగ్గిల్ల పీరయ్య మాదిగ. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే శిథిలావస్థలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ పునరుద్ధరించి ఆర్టీసీ సేవలను అందజేయాలని చెప్పేసి గ్రామస్తులు విన్నవిస్తా ఉన్నారు. ఎక్కడ పినపాకకు సంబంధించి దేశ బూర్జువా రాజకీయాలపై పేదలు పోరు చేయాలి. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచెర్ల భారతి. ఇక పెరట్లో కట్టేసిన 2 ఎద్దులు అపహరణట, ఎడ్లను ఎత్తుకుపోయినట. కూసుమంచి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన రైతులు. ఇక రైతు కొనుగోలు చేస్తున్న ప్రతి వస్తువుకు రసీదు ఇవ్వాలి. వ్యవసాయ అధికారి బాబురావు. సీతారామ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం. ఇక కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎడవల్లి. పాల్వంచలో కబ్జాకు గురవుతున్న భూములు రక్షించాలి. పలు సమస్యల గురించి కలెక్టర్కి మెమోరాండం సమర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియన్ దిగ్గజ క్రికెటర్. ఆఫ్ఘాన్ సెమీస్కి ఆసీస్ బంగ్లా ఇంటికి. కింగ్ టౌన్ వేదికగా చివరి సూపర్ 8 మ్యాచ్ జరుగుతూ ఉంది. బంగ్లాపై ఆఫ్ఘాన్ సంచలన విజయం సాధించింది. 8 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ. బౌలింగ్లో రాణించిన నవీనుల్ హక్, తర్వాత రషీద్ ఖాన్. కీలక మ్యాచ్లు చేతులు తెచ్చిన బంగ్లా, ఆస్ట్రేలియా ఆశలపై నీళ్లు చల్లిన ఆఫ్ఘాన్. కెప్టెన్గా తప్పుకో లేదంటే జట్టులోనే ఉండవని బెదిరించిండ్రంట. వైసీపీపై సంచలన ఆరోపణలు చేసిన హనుమనిహారి విధి లేని పరిస్థితుల్లో రాజీనామా చేశారని వెల్లడి. మళ్ళీ ఆంధ్ర క్రికెటర్లోకి వస్తున్నానని స్పష్టం చేసిండు. ఇక మూవీ వార్తలు చూసుకుంటే సేనాపతి ఈజ్ బ్యాక్. భారతీయుడు 2 ట్రైలర్లో గూస్ బంప్స్ అంట. అవన్నీ రూమర్స్. కత్రినా ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం జరిగింది. రూమర్స్ అంటూ క్లారిటీ ఇచ్చిన టీం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ప్రముఖ కథానాయకుడు వెంకటేష్ హీరోగా టైటిల్ రోల్లో మల్లేశ్వరిగా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ బాలకృష్ణ సరసన అల్లరి పిడుగులోనూ సందడి చేశారు. అయితే బాలీవుడ్లో ఈమె ప్రెగ్నెంట్ అని అన్నారంట. అంటే కాదని చెప్పేసి మళ్ళీ క్లారిటీ ఇచ్చిండ్రు. ఇక రిలీజ్కి ముందే రికార్డులు. సలార్ రికార్డును బ్రేక్ చేసిన కల్కి అని చెప్పేసి ఒక వార్త. చిన్న కథ కాదు 35 కథ పెద్దదే. పెళ్లి రూమర్స్కు చెక్ పెట్టిన నివేదా థామస్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక నిన్న తీన్మాన్ మల్లన్న అంటే ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న ఆయన స్వగ్రామమైనటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్లో మరపూర్కి వెళ్ళిండు. అక్కడ వాళ్ళు ఆత్మీయ సన్మానం చేసిండ్రు. ఆ కార్యక్రమానికి వెళ్ళిండు. అక్కడ దానికి సంబంధించినటువంటి చిత్రాలు ఇక్కడ మనం చూసుకోవచ్చు. తీన్మాన్ మల్లన్న తల్లిదండ్రులు, తర్వాత సహధర్మచారిణి, ఇవన్నీ కూడా నేటి కార్యక్రమానికి సంబంధించి అక్కడ తండావాసులు నృత్యం చేసిండ్రు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథన జిల్లా వార్తలు. మొత్తం మీద చూస్తూనే ఉండండి. శనార్థిలో ఉన్నటువంటి జిల్లా వార్తలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తాం. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధంగానే సుదర్శన్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.